పార్వతి కుమారుని 10 ఏళ్ళు వచ్చినాటి నిన్ను పెళ్లి చేస్తే నిన్ను దగ్గర చేస్తున్నా అనుకున్న బిడ్డ దీపాలు ఉంటేరమ్మా ఎవరు కొడుకులు ఆయన అనేది బ్రాహ్మణుల కొడుకు అది బిడ్డు అతడు రాసేదల కొడుకు బిడ్డ దేవతల కొడుకైనా బ్రాహ్మణుల కొడుకైనా వారి అచ్చగాడైనా పుచ్చగాడైనా ఎవరైనా సరే నీళ్ళకు వాడతానున్నదమ్మా. సరే నాకు రాని ఆలోచన నీకు వచ్చింది, బాగానే వచ్చింది బిడ్డ. మల్లెపూలు ఏడున్నాయి పట్టుకరారి అమ్మో. అమ్మవారు రేణుగా ఎల్లమ్మ దేవి రేణుగా వచ్చిండు, పల్లె పల్లె పత్రికలు వచ్చిండు. మరి అమ్మవారి వారి ప్రకారంగా లగ్గం వాడటానికి ఎవరైనా సరేనన్నాడు. అతడు వచ్చేగాడైనా పిచ్చగాడైంది ఎవరైనా సరే ఎవరైనా సరేనన్నాడమ్మా.
రంగమయ్య రాజాగరాజు వస్తురు రాజంబరాలు అర్జకులు జవానకాలు వస్తురు అందరూ వచ్చిన గాని రేగిళ్ళమని ఎవరు లెక్క మాడవాయే వారడు గడ్డాలు పెరుగుతున్నాయి మూడు విస్తాలు పెరుగుతుంటా పొటేరుల కింద కూర్చొని నేను గుడిచెలు వేసుకొని కూర్చోన్నానయ్యా పద్మావతి ఎవరికి లేకపోతే అమ్మలారా వీడి దగ్గర కచ్చికూపులో కోటేలో వాడి కార్తీక మహారాజుకైనా మరి పత్రిక వచ్చిందమ్మా రెండో దేవతలారా మూడో దేవతలారా మరి ఏంటి లగ్గం ఆడకపోయి నేను లగ్నం ఆడతాననుకున్నాడు కార్తీక మహారాజునైనా మరి సత్తకోడి సముద్రం తెలియలేదు సింగల పుసువ చేయలేదు కాకుండా గడ్డలాగలేదు గడ్డనాదే లేదు 70 మూల బాగా దుట్టుని ఎంబష తీయలేక ఇద్దరు కావటమ్మా శివపురం మీద పార్వతి పక్కల కూర్చుంది ఇంకా ఇల్లమ్మ పల్ల పల్ల బట్టే రామ రామ ఇల్ల గిల్ల నవ్వటే గాదేవి ఇల్ల గిల్ల నవ్వుతుండే కార్తీక వారు గల్లవారు చూసినాడే అనిపించింది బామ్మారేళ్ళమ్మా సరే లగ్గమైన కానీ నాకు వెళ్ళి ఏ గుడ్డ చేస్తారనుకుంటారు కార్తీక మహారాజునైనా బామ్మ తీరాదమ్మా నేను చేస్తారా చేస్తున్నా అని చేసేదో నేను మూడు సార్లు చేసింది నేనేనా సరేనన్నాడు కార్తీక మహారాజునైనా చలవండి ఇయ్యలేదు ఒక వన్ చలవండి అన్నాడు కార్తీక మహారాజు సరేనన్నాడు కార్తీక మహారాజు మరి తండ్రి మరి వెనుక వాళ్ళు కోని పోయినమ్మా కోని పోతారు ఇక్కడే మరి ఇంకోటి ఇక్కలేక దగ్గర జలదూరుపట్నం ఉన్నది జలదూరుపట్నం వేలేవాడు రాజగౌతులు భార్య దేవున్నదంట నీలాపుని బాలవుని గౌతమ మామూలు ఉన్నాడమ్మా ఇద్దరికంటే పెద్దవాడు జమ దగ్గర ఉన్నాడమ్మా చెరువున్నది బారు పెట్టుకోదము తీసుకుని వస్తాడమ్మా సరే నన్నది అమ్మవారే నన్ను ఎవరు లెక్క వాడబాయే జలదూరి పట్ట వేలేవాడు గౌతుడైన మరి పిల్లలు కన్నమాదారు లేక అలబడేలా పట్టిరాట వీడి దగ్గర పోతే శివపురం ఉంటే శివపురం పోయి స్వయం వరి పెట్టుకుంటా అనుకున్నాడు కార్తీక మహారాజు రామ రామ రామన్న రామ రామ
చెప్పమని తీసుకుంటున్నా ఆ యొక్క గౌతుడు ఎవరి మాటలు అంటూ ఉన్నాడు. అయ్యయ్యో నా దిజ్జలూరు పట్టం ఉన్నది, దిజ్జలూరు పట్టం ఏమో నా భార్య అలిదే ఉన్నదయ్యా. నాకు 5 పిల్లలు ఉన్నారు. నా పిల్లలకైనా అన్నంలే కాలువడి ఇలబట్టిరయ్యా. అన్నంలే కాలువడి ఇలబట్టుతుంటే నీ కాడ ఎందుకు కొరలు పెట్టమని నీ వద్దకొచ్చినయ్యా. అయ్యా గౌతుడా, అప్పుడు నా పార్వతున్న మెడలకి వెళ్ళిపోయినా నా భార్య కాడి పోతేనైనా, నా భార్య కాడి పోతేనైనా మరి ఎందుకు కొరలు పెట్టమని సాగనంపుతున్నాయ్యా. పార్వతున్న మెడలకు వచ్చిన బామా పార్వతి అనేది తిరుగుంటున్నాయినా. నాదా ప్రాణేశ్వర ఎల్లగాని ఎల్ల 12 గంటగా ఎందుకు వచ్చినావు నాదా ప్రాణేశ్వర. ఏం కష్టం వచ్చింది, ఏ బాధలు వచ్చినట్టే బామా పార్వదేవి. ఈ యొక్క గౌతుడు ఉన్నాడు, గౌతుడికైనా మరి అన్నమాదారు లేక రోటీలు పడుతున్నట. వీళ్ళు పాత బట్ట కట్టుకున్న పట్టు పీతాంబరం కట్టుకున్నట్టు ఇల్లు అవుతుందా. వీళ్ళకు అన్నమాదారు లేక అలవడీలు పడుతున్నారు. మరి ఎందుకు కొరలు పెట్టుబడి తీసుకుంటున్నాయినా. సరేనన్నది అమ్మవారు పార్వదేవినైనా. పార్వతీ కళ్ళవారు చూసి ఏమైనా మాటలు అంటూ ఉన్నది. ఈ గౌతుడికైనా ఎందుకు కొరలు పెడితే అయ్యా నా చేస్తాడా గురువు అని గుర్తుపడతాడా. ఈయనకు ఎందుకు కొరలు ఎందుకు పెట్టాలనుకుంది అమ్మవారు పార్వదేవి. 3 పుకరాలు పట్టుకొని పుకరాల మీద మంగళ పెక్క పెట్టినది. మంగళ పెక్కల లోపల మరి అమ్మవారు పార్వదేవినైనా మారడు సోరడు కర్రలు తీసుకున్నది, ఎచ్చిపాచి ఎచ్చినది. ఆ గౌతుడికైనా కడుపు నిండా అన్నం పెట్టింది. మారడు సోరడు కర్రలు తీసింది, గౌతుడు ఒళ్ళో వచ్చింది. ఆ గౌతుడైన మరి ఏం చేస్తున్నావు, ఆ కుర్రలు తీసుకొని ఈ నా పిల్లలు పెడితే ఒక పూసగా కాస వెళ్తుంది అనుకోని మరి 9 ఎకరాల జమ్మి మైదానం ఉన్నదాట. ఆ మైదానం లోపల మరి గౌరవ అనుకుంటూ ఆ గౌతుడైనా ఓం శుక్లాం భరద్రం చతుర్భుజ ప్రసన్నం జాయ సర్వం శాంతి కాలుగడి కన్యాదానం సమర్పయామి. ఓం నమో ధర్మ ఓ విఘ్నేశాయ నమః. గౌర పూజ గణపతి పూజ సమర్పయామి. పుష్పమండల పూజ సమర్పయామి. శ్రీ రేణుకెళ్ళమ్మ కాలుగడి కన్యాదానం సమర్పయామి. గౌర పూజ గణపతి పూజ పుష్పమండల పూజ సమర్పయామి. అక్షంతల పూజ సమర్పయామి. ధూపదీప నైవేద్య సమర్పయామి. గౌర పూజ గణపతి సమర్పయామి. ఓం నమో ధర్మ ఓ విఘ్నేశాయ నమః. ఓ వినాయక నమః. అక్షంతల పూజ సమర్పయామి. గౌర పూజ గణపతి పూజ సమర్పయామి. శ్రీ రేణుకెళ్ళమ్మ కాలుగడి కన్యాదానం సమర్పయామి. అమ్మవారి ఎల్లమ్మ కాలుగడి కన్యాదానం సమర్పయామి. శ్రీ రేణుకెళ్ళమ్మ కాలుగడి కన్యాదానం సమర్పయామి. ఓం నమో ధర్మ ఓ విఘ్నేశాయ నమః. వినాయక నమః. శ్రీ రేణుకెళ్ళమ్మ కాలుగడి కన్యాదానం సమర్పయామి. ధూపదీప నైవేద్య సమర్పయామి. గౌర పూజ గణపతి పూజ సమర్పయామి. పుష్పమండల పూజ సమర్పయామి. శ్రీ రేణుకెళ్ళమ్మ కాలుగడి కన్యాదానం సమర్పయామి. అమ్మ కాలుగడిగిరి కన్యాదారు శ్రీరామ. కాలుగడిగిరి కన్యాదారు శ్రీరామ. అమ్మవారి
ఆర్థిక ప్రమాణాలు సమర్ప్యామి శ్రీ రేణుకా ఎల్లమ్మ కాలువడికి నేను సమర్ప్యామి గౌర పూజ కర్మ సమర్ప్యామి సమర్ప్యామి శ్రీ రేణుకా ఎల్లమ్మ కాలువడికి నేను సమర్ప్యామి గౌర పూజ కర్మ సమర్ప్యామి యోగ దీవెన సమర్ప్యామి శ్రీ రేణుకా ఎల్లమ్మ లలిత ప్రయాణాల ముత్యంగాల పట్టింది పోవడంగాలే అమ్మవారి ఎల్లమ్మ కాలువడికి నేను సమర్ప్యామి ఓం గోదాన్న విఘ్నేశాన్న వినాయకనామ శ్రీ రేణుకా ఎల్లమ్మ కాలువడికి నేను సమర్ప్యామి బంగారంలో ఉందా అదేనా మరి ఒక్కరికి అవుతుంది మరి ఇదే ఇస్తుందా గవర్నమెంట్ జాబ్ అయితే అదే మరి దేవుడికేనా ఉండని అయితే దాని మీద పెట్టారు పొంగవాడు సమర్పామి గౌర పూజ సమర్పామి ఉత్సవడల పూజ సమర్పామి శ్రీ రేణుకల్లమ్మ కాలువడికి సమర్పామి ఓ నమో ధర్మ విఘ్నేశాన్ మా వినాయకనమ్మ శ్రీ రేణుకల్లమ్మ కాలువడికి సమర్పామి కాలువడికి నేతనం సమర్పామి గౌర పూజ గణపతి సమర్పామి ఉత్సవడల పూజ సమర్పామి రామయ్య నామదేశం కాలువడికి నేతనం సమర్పామి గౌర పూజ గణపతి సమర్పామి ఉత్సవడల పూజ సమర్పామి నాయనమ్మ పేరు ఇంకమ్మ నామదేశం కాలువడికి నేతనం సమర్పామి గౌర పూజ గణపతి సమర్పామి ఉత్సవడల పూజ సమర్పామి నాయన పేరు శ్రీరాములు నామదేశం కాలువడికి నేతనం సమర్పామి గౌర పూజ గణపతి పూజ సమర్పామి సమర్పామి శ్రీ రేణుకల్లమ్మ కాలువడికి నేతనం సమర్పామి ఎల్లమ్మ నామదేశం కాలువడికి నేతనం సమర్పామి గౌర పూజ గణపతి సమర్పామి పుష్పమడపు సమర్పామి వెంకటయ్య నామదేశం సైతమ్మ నామదేశం కాలువడికి నేతనం సమర్పామి మహేషు నామదేశం రేణుకా నామదేశ కాలువడికి నేతనం సమర్పామి తేజ తేజు నామదేశ సకుడమా నామదేశ పట్టింది పోవడం కనపడుతూ వచ్చాం ఆయనకి అమ్మవారి ఎల్లమ్మ వారి ఎండ కొట్టకుండా కొనుగోలు పట్టాలి ఏమమ్మా మా ఊరాలి ఎల్లమ్మ రావమ్మ నా తల్లి ఎల్లమ్మ ఏమమ్మో మా ఊరాలి ఎల్లమ్మ రావమ్మ నా తల్లి ఎల్లమ్మ కోరికలు నెరవేరు ముక్కులు భూములు కావాలి ప్లాంట్ కావాలి బంగారం కావాలన్నా కోరికలు నెరవేరు ముక్కులు ఓ శ్రీ రేణుకా ఎల్లమ్మ మానక అరవక అంశాలు
చేసే వ్యాపారం అందు సకల కాపాడాలని శరణం శరణం. కోటి అంటే 3 పాటలు మంచిగా అయినాయి. రొగ్గు పూజారికి ఏం చూపిస్తారు చెప్పి అనదు చెప్తా అనాలి ఏదన్నా ఒకటి అందరికి పాటలు పెట్టు ఇప్పుడు చేపించినాం కానీ అవి అందరూ ముఖాల మీద దీని సుమంగళి బాబా కనకాల సలహా ఇతలు మంచివాడు నెత్తివాడి ఉంటాడు సైదమ్మ మళ్ళా జాబ్ కూడా పోగొట్టాడు చాలా చదువుకోండి తర్వాత సెకండ్ తీసుకొని ఎవరికా చదువుతున్నావు అమ్మ ఇంటి పేరు ఓలంటి పేరు తింటున్నావు ఓలాంటి సాయిదమ్మ కండ్రపల్లి కాడుకు సాయిదమ్మ వండి పెడతారా ఏమన్నా బజ్జీలు మోడల్ అవుతుంది నెక్స్ట్ ఇంకో చేత